2026 ఈ సంవత్సరం చాలా ముఖ్యమైంది అనగానే మనలో చాలా మందికి రాజకీయపరమైన ఎన్నికలు గుర్తుకు రావచ్చు. కానీ మనం దాని గురించి మాట్లాడుకోవట్లేదు. 2026 కేవలం ఒక దేశానికి కాదు, యావత్ ప్రపంచానికే ఒక కీలకమైన సంవత్సరం కాబోతోంది. ప్రముఖ న్యూస్ సంస్థ వినో వెబ్సైట్లో వచ్చిన ఒక ఆర్టికల్ ప్రకారం ప్రఖ్యాత దీర్ఘదర్శిని బాబా వంగా 2026వ సంవత్సరం గురించి ప్రత్యేకంగా కొన్ని విషయాలు చెప్పారు. ఆమె గతంలో చెప్పిన ఎన్నో జోస్యాలు నిజమయ్యాయి. అందుకే 2026 గురించి ఆమె చెప్పిన విషయాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. యూరోప్లో జరగబోయే ఒక యుద్ధం ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేయబోతుంది అనే దగ్గర నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన జీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకురాబోతోంది అనే వరకు ఆమె చెప్పిన విషయాలు చాలా పెద్దవి. నిజానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పటికే మనల్ని శాసిస్తోంది. ఉదాహరణకు మీరిప్పుడు ఈ వీడియో చూస్తున్నారంటే దానికి కారణం కూడా ఏఐ. నోటిఫికేషన్ చూసి క్లిక్ చేసి వచ్చిన వాళ్ళు 10% కన్నా తక్కువే ఉంటారు. 90% మంది వాళ్ళు యూట్యూబ్ హోమ్ పేజ్లో ఈ వీడియోని ఏఐ రికమెండ్ చేయడం వల్లే చూస్తూ ఉంటారు. మీరు ఎలాంటి వీడియోలు చూస్తారో అర్థం చేసుకుని ఆ వీడియోలను మీకు చూపిస్తే మీరు తప్పకుండా క్లిక్ చేస్తారని ఏఐకి తెలుసు. అందుకే ఇది మీ ముందుకొచ్చింది. ఇలాంటి చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి 2026లో జరగబోయే ప్రపంచ యుద్ధం వరకు, ఏఐ పెరుగుదల వరకు ఎన్నో విషయాలు జరగబోతున్నాయి. మనం ఊహించని స్థాయిలో ఏఐ మన జీవితాలను నియంత్రించబోతోందని బాబా వంగా ఎప్పుడో చెప్పింది. బాబా వంగా, నాస్ట్రాడామస్ వంటి వాళ్ళు గతంలో జీవించి భవిష్యత్తులో ఏం జరుగుతోందో ముందే చెప్పిన దీర్ఘదర్శులు. వాళ్లపై ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి బలమైన విశ్వాసం ఉంది. నిజానికి బల్గేరియా ప్రభుత్వం ఆమె నివసించిన ఇంటిని ఒక మ్యూజియంగా మార్చింది. ఆమె బ్రతుకున్నప్పుడు ప్రభుత్వం ఆమెకు జీతమిచ్చి ప్రత్యేక భద్రత కల్పించింది. ప్రపంచ యుద్ధాల సమయంలో ఏ దేశం గెలుస్తుందోనని తెలుసుకోవడానికి దేశాధినేతలే ఆమె దగ్గరకు వచ్చి వెళ్లేవాళ్లు. మరి అంతటి ప్రాముఖ్యత ఉన్న బాబా వంగా వచ్చే సంవత్సరం అంటే 2026 గురించి వివరంగా ఏం చెప్పారో తెలుసుకోవాలనుందా? చాలా మంది ఇలాంటివి పూర్తిగా నమ్మకపోవచ్చు, కానీ ఇందులో ఒక రకమైన ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా. అన్ని విషయాలు తెలుసుకో, తర్వాత ఏది కావాలో నువ్వే నిర్ణయించుకో అన్నట్టు ఈరోజు మనం బాబా వంగా 2026 గురించి ఏం చెప్పారో తెలుసుకుందాం. సుమారు 100 సంవత్సరాల క్రితం 1911లో బాబా వంగా జన్మించారు. అంతా సాధారణంగానే జరుగుతున్న సమయంలో ఆమెకు 12 ఏళ్ల వయసులో ఊహించని ఒక ప్రమాదం జరిగింది. ఒక భయంకరమైన సుడిగాలి ఆ ప్రాంతాన్ని తాకింది. ఆ గాలి 12 ఏళ్ల బాబా వంగాను పైకి లేపి దగ్గరలో ఉన్న ఒక పొలంలో విసిరేసింది. ఆ ప్రమాదంలో ఆమె 2 కళ్ళలోకి ఇసుక మట్టి పూర్తిగా వెళ్లిపోయి తను చూపు కోల్పోయింది. కంటి చూపు పోయిన తర్వాత ఆమెలోని ఇతర ఇంద్రియాలు చాలా శక్తివంతంగా మారిపోయాయి. అప్పటినుంచి ఆమె నాకు చూపు పోయింది, కానీ ఎవరినైనా తాకితే వాళ్ళకి భవిష్యత్తులో ఏం జరుగుతుందో నాకు ఒక సినిమా ఫ్లాష్ లాగా కనిపిస్తుందని చెప్పడం మొదలుపెట్టారు. ఆమె చెప్పిన విషయాలు నిజమవ్వడంతో ఆమె ఖ్యాతి దేశమంతటా పాకింది. బల్గేరియా ప్రభుత్వ అధికారులే ఆమెను గౌరవించడం మొదలుపెట్టారు. ఒకనొక దశలో ప్రభుత్వమే ఆమెకు ప్రత్యేక భద్రతనిచ్చింది. దేశ విదేశాల రాజులు, రాణులు సైతం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఆమె సలహా తీసుకునేవారు. ఆమె అభిమానులు ఆమె చెప్పిన ఎన్నో ప్రపంచ సంఘటనలు నిజమయ్యాయని నమ్ముతారు. ఉదాహరణకు 2వ ప్రపంచ యుద్ధం జరుగుతుందని ఆమె ముందే ఊహించారు. అమెరికాలో ట్విన్ టవర్స్ కూలిపోతాయని కూడా చెప్పారు. మిడిల్ ఈస్ట్లో ISIS ఎదుగుదలను అంచనా వేశారు. ఒక నల్లజాతి వ్యక్తి అమెరికాకు అధ్యక్షుడవుతాడని చెప్పారు. ఇప్పుడు ఇవి చెప్పడం సులభం, కానీ ఈ సంఘటనలు జరగడానికి 50 నుంచి 60 సంవత్సరాల ముందే ఆమె వీటిని ఊహించి చెప్పడం చాలా ముఖ్యమైన విషయం. ఆమె భవిష్యత్తును ఎలా చూసేవారంటే, ఆమె ఎవరినైనా తాకినప్పుడు వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి ఒక దృశ్యం ఆమెకు కనిపించేదట. ఆ సీన్లో ఆమె ఏం చూశారో దాన్నే వాళ్ళకి చెప్పేవారు. బాబా వంగా భవిష్యత్తును ఒక దృశ్యంలా చూస్తారని మనకు తెలిసింది. కానీ ఇక్కడ ఒక పెద్ద సమస్య ఉంది. దాదాపుగా 100 సంవత్సరాల క్రితం జీవించిన వ్యక్తి భవిష్యత్తులో రాబోయే టెక్నాలజీని ఎలా వర్ణించగలరు? ఉదాహరణకు మన నిద్రను, ఆరోగ్యాన్ని ట్రాక్ చేసే ఒక స్మార్ట్ రింగ్ గురించి ఆ కాలనాటి వ్యక్తికి ఎలా వివరించగలం? వాళ్ళు నమ్మరు కదా. అలాగే కళ్లకు పెట్టుకునే మామూలు అద్దాలనే ఒక స్క్రీన్ కనిపించి దారి చూపిస్తుందని చెప్తే వాళ్ళు ఎలా అర్థం చేసుకోగలరు? అది చాలా కష్టమైన పని. ఈ సమస్య వల్లే బాబా వంగా తనకు కనిపించిన దృశ్యాలను నేరుగా కాకుండా పద్యాల రూపంలో లేదా సాంకేతిక రూపంలో చెప్పేవారని అంటారు. ఉదాహరణకు ట్విన్ టవర్స్ దాడి గురించి ఆమె ఇలా చెప్పారు: 2 ఇనుప పక్షులు అమెరికా గోపురాలను ఢీకొంటాయని. ఈ సంఘటన జరగడానికి 50 నుంచి 60 సంవత్సరాల ముందే ఆమె నోట్లోంచి ఈ మాటలొచ్చాయి. అప్పుడు ఇనుప పక్షులు అంటే ఎవరికీ అర్థం కాలేదు. కానీ సెప్టెంబర్ 11 దాడి జరిగిన తర్వాత ఆమె చెప్పింది దీని గురించేనని అందరూ అర్థం చేసుకున్నారు. ఇందిరాగాంధీ మరణం గురించి కూడా ఒక నారింజ రంగు చీర నిప్పుల మధ్య చిక్కుకుంటుంది అని ఆమె చెప్పినట్లుగా చెబుతారు. అయితే ఇక్కడే ఒక సందేహం కూడా వస్తుంది. నిజానికి ఆమె చెప్పింది వేరేదైనా అయ్యుండొచ్చు, కానీ జరిగిన సంఘటనలకు ప్రజలు దాన్ని ముడిపెడుతున్నారేమో అని కూడా చాలా మంది అంటూ ఉంటారు. సరే, ఈ కన్ఫ్యూజన్ పక్కన పెడితే అసలు 2026 గురించి ఆమె ఏం చెప్పారు?
మొదటి విషయం, 2026 నాటికి యంత్రాలు మనుషుల జీవితాలను శాసిస్తాయి. ఏ ఉద్యోగం చేయాలి, ఎవరితో సంబంధంలో ఉండాలి, చివరికి ఒక రోజులో ఏ పని చేయాలో కూడా యంత్రాలే నిర్ణయిస్తాయని సుమారుగా 100 ఏళ్ల క్రితమే చెప్పారు. ఆమె యంత్రాలు అన్నప్పుడు ఆమె ఉద్దేశం బహుశా ఇప్పటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ కూడా కావచ్చు. ఆమె చెప్పినట్టుగానే ఇప్పుడు మనం ఏ పని చేయాలి, ఎలా చేయాలి అనేది ఏఐ చెప్పడం మొదలుపెట్టింది. చాలా మందికి వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ కూడా ChatGPT లేదా జిమినీ లాంటి ఏఐ అసిస్టెంట్లే. అంటే ఆమె చెప్పిన మొదటి జోస్యం ఇప్పటికే నిజమవడం మొదలైంది. బాబా వంగా చెప్పిన మొదటి జోస్యం ప్రకారం ఏఐ మన జీవితాలను నియంత్రించడం ఇప్పటికే మొదలైపోయింది. మరి 2026 గురించి ఆమె చెప్పిన మిగతా షాకింగ్ విషయాలేంటి? రెండవది చూద్దాం. యూరోప్లో ఒక భయంకరమైన యుద్ధం జరిగి దానివల్ల జనాభా భారీగా తగ్గిపోతుందని ఆమె అంచనా వేశారు. ఇప్పటికే అక్కడ యుద్ధ వాతావరణం ఉంది, కానీ అది జనాభాను తగ్గించేంత తీవ్రంగా మారుతుందా లేదా అనేది వేచి చూడాలి. మూడవ విషయం, 2026లో మూడవ ప్రపంచ యుద్ధం ప్రారంభం అవుతుంది. ఇది ఆసియా నుంచి మొదలవుతుందని ఆమె చెప్పారు. యూరోప్లో ఇప్పటికే జరుగుతున్న యుద్ధానికి కొనసాగింపుగా ఆసియాలో మరో యుద్ధం మొదలై అది ప్రపంచ యుద్ధంగా మారుతుందని ఆమె జోస్యం. నాలుగవది, ఒక కొత్త ప్రపంచ అధినేత ఎదుగుతాడు, వ్లాదిమిర్ ఎదుగుతాడు అని ఆమె తన జోస్యంలో పేర్కొన్నారు. ఈ పేరు వినగానే మనందరికీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గుర్తుకొస్తారు. కానీ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, బాబా వంగా చనిపోయే నాటికి పుతిన్ ఇంకా అధ్యక్షుడే కాలేదు. ఆమె మాతృభాషలో వ్లాదిమిర్ అనే పదానికి అర్థం ప్రపంచాన్ని పాలించేవాడు కాబట్టి ఆమె చెప్పింది పుతిన్ గురించి కాకపోవచ్చు. ప్రపంచాన్ని పాలించే శక్తి ఉన్న ఒక కొత్త నాయకుడు 2026లో ఉద్భవిస్తాడని ఆమె ఉద్దేశం కావచ్చు. యాదృచ్ఛికంగా పుతిన్ పేరు కూడా అదే కావడంతో చాలా మంది ఆయన్ని అన్వయించుకుంటున్నారు. మరి ఆమె చెప్పినట్టు నిజమవుతుందా? గత సంవత్సరం అంటే 2025లో ఏం జరుగుతుందని చెప్పారో ఒకసారి చూద్దాం. ఈ సంవత్సరం కృత్రిమంగా పిల్లలు పుడతారని ఆమె అంచనా వేశారు. నిజంగానే బ్రెజిల్లో రోబోట్ల సహాయంతో IVF ప్రక్రియ ద్వారా పిల్లలు పుట్టడం మొదలైంది. ఇది వైద్య రంగంలో ఒక పెద్ద ముందడుగు. యూరోప్ ఒక పెద్ద యుద్ధంలో ఉంటుందని ఆమె అంచనా వేశారు. అది ఇప్పటికే జరుగుతోంది. వచ్చే ఏడాది ఈ యుద్ధం మరింత పెద్దదవుతుందని కూడా చెప్పారు. అది నిజమవబోతోందా? చూద్దాం. సో 2026 కోసం బాబా వంగా చెప్పినవి ఇవి. ఏఐ మనల్ని నియంత్రించడం, యూరోప్లో జనాభాను తగ్గించేంత పెద్ద యుద్ధం, ఆసియా నుంచి మూడవ ప్రపంచ యుద్ధం, అంతేకాకుండా ఒక కొత్త ప్రపంచాన్ని పాలించే నాయకుడు ఎదుగుదల. వీటితో పాటు మనుషులు ఆయుష్ 100 సంవత్సరాలు దాటం సాధారణమైపోతుందని కూడా ఆమె చెప్పారు. యాదృచ్ఛికంగా ఇటీవలే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉంగ్ వంటి నాయకులు 150 ఏళ్ల వరకు జీవించే అవకాశం గురించి చర్చించుకున్నారు. ఆమె చెప్పినట్లే క్యాన్సర్ వంటి వ్యాధులకు మందు కనుగొనడం లాంటివి కూడా జరుగుతున్నాయి. ఆమె చెప్పినవి చెప్పినట్లుగా చాలాసార్లు సరిపోతున్నాయి. ఇవి 2026కి సంబంధించినవి. కానీ ఆమె జోస్యాలు ఇక్కడితో ఆగిపోలేదు. రాబోయే 500 సంవత్సరాల వరకు ఆమె భవిష్యవాణి చెప్పారు. ఆమె చెప్పిన సంవత్సరం ఖచ్చితంగా జరగకపోయినా ఆమె చెప్పిన సంఘటన జరుగుతుందనేది ఆమెపై ఉన్న నమ్మకం. మరి భవిష్యత్తు గురించి ఆమె చెప్పిన మరిన్ని ఆసక్తికరమైన విషయాలేంటో ఒకసారి చూద్దాం. అంతరిక్ష ప్రయాణం. మనుషులు అంగారకుడు, శుక్ర గ్రహాలకు ప్రయాణాలు మొదలు పెడతారు. ఎలాన్ మస్క్ కల కూడా అదే కదా. గ్రహాంతర సంభాషణ, గ్రహాల మధ్య కమ్యూనికేషన్ సాధ్యమవుతుందని ఆమె ముందే చెప్పారు. నిజానికి ఇది ఇప్పటికే జరుగుతోంది కూడా. మనం పంపిన రోబోట్లు మార్స్ నుంచి భూమికి ఫోటోలు పంపుతున్నాయి. ఆమె చెప్పినట్లుగానే త్వరలో మనుషులు కూడా మార్స్, వీనస్లకు వెళ్లడం మొదలు పెడతారు. వాతావరణ మార్పులు. గ్లోబల్ వార్మింగ్ వల్ల ఆర్కిటిక్, అంటార్కిటిక్ ప్రాంతాల్లో మంచు వేగంగా కరిగిపోతోంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా సముద్ర నీటి మట్టాలు విపరీతంగా పెరుగుతాయి. ముంబై, కోల్కతా, కొచ్చి, కన్యాకుమారి వంటి సముద్ర తీర నగరాల్లోని నీరు మరింతగా ముందుకొస్తుంది. ఇక యూరోప్లో మార్పులు. యూరప్ ఖండం ఇస్లాంను ఎక్కువగా స్వీకరిస్తుందని, రాబోయే శతాబ్దంలో ఇక్కడ ఇస్లాం ప్రధాన మతంగా మారుతుందని ఆమె అంచనా వేశారు. ఇక వైద్య అద్భుతాలు. 2040 నాటికి మనుషులు తమ వయస్సును వెనక్కి తగ్గించుకోగల టెక్నాలజీ కనుగొంటారు. వ్యాధులను కూడా రివర్స్ చేయగలుగుతారు. అంటే ఒక వ్యాధి రావడానికి ముందు మన శరీరం ఎలా ఉందో మళ్ళీ అదే స్థితికి తీసుకురాగలరు. ఒక్కసారి ఆలోచించండి, 2040 నాటికి మీ వయస్సు ఎంత ఉంటుందో. అప్పటినుంచి మళ్ళీ ఇప్పటి వరకు తిరిగి రాగల టెక్నాలజీ వస్తుందని ఆమె అంచనా. ఇక ప్రపంచవ్యాప్త కమ్యూనిజం. రాబోయే 50 నుంచి 60 సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిజం ఒక ప్రధాన సిద్ధాంతంగా మారుతుంది. అందరికీ అన్నీ సమానంగా అందాలనే భావనతో ప్రపంచాలు కమ్యూనిజాన్ని స్వీకరిస్తాయి. ఇక కృత్రిమ సూర్యుడు. ఆకాశంలో ఒక కృత్రిమ సూర్యుడిని ఏర్పాటు చేస్తారు. దీనివల్ల రాత్రి అనేదే లేకుండా భూమి ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుందట. బహుశా అప్పుడు 8 గంటల పని కాస్త 24 గంటలు అవుతుందేమో. ఇక గ్రహాంతర యుద్ధం. ఇది ఆమె చెప్పిన వాటిలో అత్యంత భయంకరమైంది. భవిష్యత్తులో భూమి మీద ఉన్న మానవులకు, అంగారక గ్రహంపై స్థిరపడిన మానవులకు మధ్య యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు భూమి మీద జరుగుతున్న యుద్ధాలను చూస్తే ఇది నిజమయ్యేలాగే ఉంది కదా. పక్కపక్క దేశాల మధ్య మనం గొడవలు పెట్టుకుంటున్నాం. ఇక గ్రహాల మధ్య అంటే అది ఎలా ఉంటుందో ఊహాతీతం. అయితే గుర్తుంచుకోండి, ఇవన్నీ బాబా వంగా చెప్పిన జోస్యాలు మాత్రమే. ఇవన్నీ జరగాలని నియమమేం లేదు. ఆమె చెప్పిన వాటిలో నమ్మశక్యం లేని కొన్నింటిని వదిలేసి
జరగడానికి అవకాశం ఉందనిపించిన వాటిని నేను మీతో పంచుకున్నాను. ఇప్పుడు మీ వంతు. బాబా వంగ చెప్పినవి నిజమవుతాయని మీరు నమ్ముతున్నారా, లేదా ఇవన్నీ నమ్మశక్యం కానివని అనుకుంటున్నారా? ఒకవేళ మీరు నమ్మితే కామెంట్ బాక్స్లో ఎస్ అని చెప్పండి, లేకపోతే నో అని కామెంట్ చేయండి.